హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి ఈపీ ట్రస్ట్ అనే ఒక ఫండ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఫండ్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉండిద్ది. సో ఫండ్ యాప్ కాన్సెప్ట్ ఏంటి అంటే, టోటల్ సైకిల్ అయిపోయిన తర్వాత మనం పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. సేమ్ టు లాంగ్ టర్మ్ యాపే. లాంగ్ టర్మ్ యాప్ ఏంటి అంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ రాదు కదా. బట్ ఫండ్ యాప్లో ఏంటి అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో ఆ టోటల్ సైకిల్ అంటే డైలీ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా టోటల్ సైకిల్ కంప్లీట్ అయినాక మనం పెట్టిన ఫండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే ఉండిద్దో అది కూడా రిటర్న్ వచ్చేస్తుంది. వాటినే మనం ఫండ్ యాప్ అంటాం. ఓకేనా. సో లాంగ్ టర్మ్ యాప్స్లో కన్నా ఫండ్ యాప్స్లో వచ్చేసి ఇన్కమ్ కొంచెం తక్కువగా ఉండిద్ది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే హోమ్, ప్రాజెక్ట్, ఇన్కమ్, టీమ్, యూజర్ అని చెప్పి కనిపిస్తుంది. అవునా. ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన రెగ్యులర్ ప్రాపర్టీ, ప్రీ సేల్ ప్రాపర్టీ, అట్లాగే క్రౌడెడ్ ఫండ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఉన్నాయి. సో ఈ 3 వచ్చేసి ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకేనా. ఈ రెగ్యులర్ ప్రాపర్టీ ఫండ్స్ చూసాము అంటే ప్రోడక్ట్స్, ఇక్కడ 2 ప్రోడక్ట్స్ మాత్రం ఆఫర్లో పెట్టారు. అంటే 5 డేస్ 7 డేస్లో ఈ ప్రోడక్ట్స్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. హాట్ డీల్గా పెట్టారు. సో దీంట్లో మనం ఏ ప్లాన్ మినిమం అంటే 800 రూపీస్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు. 800 రూపీస్ ప్లస్ కావాలి అంటే 1400 రూపీస్ ప్లాన్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. రెండు చేర్చి వేసుకోవచ్చు, ఏదన్నా మీ ఇష్టం. ఓకేనా. 800 రూపీస్ ప్లాన్కి వచ్చేసి మనకి డైలీ 32 రూపీస్ దాకా వస్తుంది. సో పీరియడ్ అంటే సైకిల్ వచ్చేసి 360 డేస్. అంటే ఇది డైలీ ఇన్కమే, డైలీ విత్డ్రాల్ కూడా ఉండిద్ది. ఓకేనా గైస్. మళ్ళీ చాలామందికి డౌట్ రావచ్చు, సైకిల్ అయిపోయిన తర్వాతే మనకు వస్తుందా అని చెప్పి. అట్లా కాదు, డైలీ ఇన్కమ్ అనేది మనకు ఉండిద్ది. ఓకేనా. 360 డేస్ రన్ అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్, టోటలీ డిపెండ్స్ ఆన్ యాప్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. కొన్ని లాంగ్ టర్మ్గా రన్ అయ్యే యాప్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫండ్ యాప్స్. బట్ ఇది ఎన్ని మంత్స్ రన్ అయినా సరే మనకు వచ్చేది మంచి ప్రాఫిట్ వస్తుంది. 3 మంత్స్ 4 మంత్స్ రన్ అయినా సరే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి 800 రూపీస్ ప్లాన్. ఇక్కడ పైకి వచ్చినట్లయితే 1400 రూపీస్ ప్లాన్, 1400 రూపాయల ప్లాన్లో మనకి డైలీ ఇన్కమ్ వచ్చేసి 56 రూపాయలు అండ్ 360 డేస్ దాకా మనకి ఇస్తారనమాట. ఓకేనా. ఈ రెండు చేర్చి వేసుకున్నా సరే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. 1400 ప్లస్ 800 రూపీస్. అంతేకాకుండా ఇక్కడ మీకు క్రౌడెడ్ ఫండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, క్రౌడ్ ఫండెడ్ ప్రాపర్టీ అని, దాని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ 500 రూపీస్ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా మనకి 10 రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఫ్రీ ప్లాన్. సో ఈ 10 రూపీస్ మనం పే చేయనక్కర్లేదు, కంపెనీయే ఇస్తుంది. అది ఎట్లాగా అంటే ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యూజర్ అని చెప్పి కనిపిస్తుంది. అవునా. యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టాస్క్ అని చెప్పి కనిపిస్తుంది. టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగే ఆల్రెడీ నేను రిసీవ్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. గెట్ 10 రూపీస్ అని చెప్పి ఉండిద్ది. గెట్ 10 మీద క్లిక్ చేయగానే మీకు వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. సో ఆ 10 రూపీస్ పెట్టి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. బై మీద క్లిక్ చేస్తే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది గైస్ నేను చెప్పే. ఇంకా ప్రీ సేల్ ప్రాపర్టీస్ గురించి ఆలోచించదు, దాని గురించి మరిన్ని అప్డేట్స్ నేను గ్రూప్లోనే చెప్తాను. ఇప్పుడైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దాని గురించి. ఓన్లీ రెగ్యులర్ ప్రాపర్టీ అండ్ క్రౌడెడ్ ఫండ్లో ఫ్రీ ప్లాన్. ఫ్రీ ప్లాన్ ఏంటి అంటే 10 రూపాయలకి తీసుకున్నట్లయితే డైలీ 5 రూపాయల దాకా వస్తుంది. 720 డేస్ 720 రోజుల పాటు డైలీ మనకి 5 రూపాయలు దీంట్లో వస్తుంది. అండ్ రెగ్యులర్ ప్రాపర్టీలో వచ్చేసి 1400 రూపాయల ప్లాన్, 800 రూపాయల ప్లాన్ మాత్రం యూస్ చేసుకోవచ్చు. ఈ రెండు ఇవి వచ్చేసి 7 డేస్ 5 డేస్ మాత్రం ఉన్నాయి ఆఫర్. ఆ తర్వాత తీసేస్తారు, ఇంకే ఆఫర్స్ పెడతారో తెలియదు. ఈ కింద ప్లాన్స్ వచ్చేసి ఆ 2 ప్రొడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఇన్కమ్ ఉంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. 35,000 దాకా పెట్టారు కానీ యాజ్ ఆఫ్ నౌ ఆ 2 ప్రొడక్ట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా గైస్. సో ఇక్కడ మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితేనే మీకు అన్ని ఈజీగా కనిపిస్తాయి అనమాట. సో మీ టీమ్ అనేది చూసుకోవాలన్నా కూడా 3 లైన్స్ మీద క్లిక్ చేసి టీమ్ చూసుకోవచ్చు. అండ్ మీ ఇన్కమ్ అంటే ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశారు ఏంటి అనేది దీనిలో చూసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అంటే ప్రొడక్ట్స్, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. యూజర్ మీద క్లిక్ చేశారు అంటే మీకు యూజర్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో యూజర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. టాస్క్ అని ఉన్న దగ్గర మీకు డైలీ టాస్క్ ఏమైనా ఉంటే అవన్నీ కనిపిస్తాయి. సో కూపన్ వచ్చేసి ఇక్కడ మీకు చూసినట్లయితే కూపన్ మీద క్లిక్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 1 కూపన్ అనేది వాళ్ళు ఇచ్చారు. 5% కూపన్. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, 800 ఆర్ 1400, 5% డిడక్ట్ చేసేసి మీరు అమౌంట్ రీఛార్జ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది వచ్చేసి ఇంకా 18 అవర్స్ మాత్రమే ఉంది ఆ కూపన్కి. తర్వాత అయితే మళ్ళీ ఆ కూపన్ ఉండదు. మళ్ళీ ఎప్పుడు వీడియో చూస్తారో తెలియదు, అందుకనే నేను చెప్తున్నాను ముందుగానే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి వీఐపీ మీద క్లిక్ చేస్తే మీ వీఐపీ ప్రోడక్ట్స్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు అదంతా మీకు కనిపిస్తుంది. అండ్ డీటెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫండ్ యొక్క డీటెయిల్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మీ ఫండ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇన్కమ్ వచ్చింది, కమిషన్, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి బ్యాంక్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే కన్నా ముందు మీరు పే పాస్వర్డ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ పే పాస్వర్డ్లోకి వెళ్ళి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి మీరు. ఓకేనా. సో ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పాస్వర్డ్ అడిగిద్ది, అది పెడితేనే మనకి విత్డ్రాల్ కూడా అవుతుంది. పే పాస్వర్డ్ ముందుగానే ఇచ్చుకోవాలి. ఎవరినైనా రిఫర్ చేయాలి అంటే ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ డీటెయిల్స్, విత్డ్రాల్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇప్పుడు విత్డ్రాల్ ఎంత పెట్టుకుంటున్నాం, ఎంత వస్తుంది అనేది కింద కనిపిస్తుంది. దీంట్లో ఏంటి అంటే విత్డ్రాల్ స్టేటస్ అనేది కనిపించదు, సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అదంతా. ఓకేనా. అదొకటే దీంట్లో మైనస్. సో ఈ యాప్లో వచ్చేసి మనం
ఈ యాప్లో వచ్చేసి మనం 800 రూపాయల ప్రోడక్ట్ కనుక తీసుకున్నాము అంటే మనకి 50 రూపీస్ మనకి రిఫరల్ రివార్డ్ అనేది ఇస్తారు వాళ్ళు, ఓకేనా. అంతేకాకుండా అంటే రిఫర్ చేశాము అంటే 50 రూపీస్ ఇస్తారు. మీరు ఈ యాప్ రిజిస్టర్ అవ్వగానే సీసీని కాంటాక్ట్ అయ్యారు ఆర్ రిజిస్టర్ రీఛార్జ్ చేసుకున్నాక సీసీని కాంటాక్ట్ అయినా సరే మీకు 50 రూపాయలు అనేది కోడ్ ఇస్తుంది సీసీ, ఓకేనా. జాయినింగ్ బోనస్గా 50 రూపీస్ కోడ్ ఇస్తారు. అండ్ 800 రూపీస్ ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు 50 రూపీస్ వస్తాయి. 1400 రూపీస్ ప్రోడక్ట్ ఎవరినైనా రిఫర్ చేసినట్లయితే మీకు 300 రూపీస్ వస్తాయి ఇక్కడ, ఓకేనా. అంతేకాకుండా మీకు కమిషన్ కూడా యాడ్ అవుతుంది. ఆ రెండింటి దగ్గర నుంచి వాళ్ళు రీఛార్జ్ చేసినప్పుడు 5% కమిషన్ అనేది మీకు యాడ్ అవుతుంది. 800 ఆర్ 1400 ప్రోడక్ట్ చేసినప్పుడు 5% అనేది మీకు యాడ్ అవుతుంది. క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. 800 రూపీస్ తీసుకున్నట్లయితే 50 రూపీస్ రిఫరల్ రివార్డ్ వస్తుంది. 1400కి 300 రూపీస్ రిఫరల్ రివార్డ్ అనేది యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, సీసీ ఇచ్చేది ఏముండదు. అండ్ ఆ రెండింటి మీద కమిషన్ వచ్చేసి వన్ టైం 5% కమిషన్ అనేది వస్తుంది, ఓకేనా గైస్. దీనిలో వచ్చేసి ట్యాక్స్ మనకి 10% అనేది ట్యాక్స్ ఉండిద్ది, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే విత్డ్రాల్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 4 PM, అంటే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 దాకా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ కూడా వచ్చేసి ఫండ్ యాప్స్లో మండే టు ఫ్రైడే మాత్రమే మనం విత్డ్రాల్ చేయగలం, సాటర్డే సండే హాలిడే ఉండిద్ది, ఓకేనా. సో దీనిలో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 300 రూపాయలు. 300 రూపాయలు ఉంటేనే మనము విత్డ్రాల్ అనేది పెట్టుకోగలం దీంట్లో. సో డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇంకా ఈ యాప్ గురించి మరిన్ని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని దానిలోనే చెప్తాను ఇక నుంచి, ఓకేనా గైస్. సో నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఆఫర్స్ ఏమైనా పెడితే యూస్ చేయొచ్చా లేదా అని. అండ్ అంతేకాకుండా వారానికి 3 సార్లు టెలిగ్రామ్లో కోడ్ ఇస్తారు. ఈవినింగ్ టైమ్ 7కి ఆ టైంలో 7 to 7:30 లోపు. దానిలో 5 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా కానీ 15 రూపీస్ లోపు కానీ ఎంత అట్లా రావచ్చు కోడ్. అవి కూడా యూస్ చేసుకున్నాము అంటే మనం పెట్టిన అమౌంట్ ఈజీగా త్వరగా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేది హైగా ఉంటాయి, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా మరిన్ని డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉండిద్ది, జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని దానిలో కూడా తెలియజేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన గ్రూప్ యూట్యూబ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.